జడుడవై పడుండకు. నీకు ఆభిముఖ్యం కావాలంటే అమ్మవారి పాదములకు నమస్కరించ. ధూళికనం నీ తల మీద పడిందా, జడానాం చైతన్య సబకమకరంద శృతి చెరి, ఎలాంటి ఉత్సాహాన్ని ఇచ్చేస్తుందోట తెలుసండి ఆవిడ. ఇక్కడే ఉంటుంది పుష్పం అనేటటువంటి గుర్తి. ఎదది మనస్సు. అందులోంచి తేనె ఫౌంటైన్ కింద పైకొచ్చినట్టుగా ఆ పరాగం ఒక్కసారి పడిందా, ఇప్పటి వరకు జడుడిలా ఉన్నవాడు అమ్మవారి పాదముల నుంచి స్రవించేటటువంటి భక్తి, ఆ జ్ఞానమనేటటువంటి మకరందాన్ని గ్రోలి పొంగిపోయి అపారమైన ఉత్సాహంగా తిరిగి ఆనందంతో తన్మయావస్థని పొందుతాట. బహుశः అమ్మవారి యొక్క అనుగ్రహం. పాపం వీడికి ఏం తెలుసని వీడు సౌందర్యలహరి చెప్తున్నాడు. వీడేంటో చెప్తూ ఉంటే నా మీద భక్తితో ఇంతమంది వచ్చి కూర్చున్నారు అనుకుందో ఏమో అమ్మవారు. గోపాలకృష్ణ గారి యొక్క మస్తిష్కంలో ప్రవేశించి ఒక గొప్ప ఆలోచన చేసింది తల్లి. అమ్మవారికి లలితా సహస్రంలో నామం ఉంది, సువాసిని. సువాసిని యస్యన ప్రీత. ఆవిడ సువాసిని. ఆవిడికి ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే ఉపాసనలో అమ్మవారిని ఎక్కువ చేసి అయ్యవారిని తక్కువ చేస్తే ఆవిడకి అసహ్యం. ఆవిడికి ఎప్పుడు అయ్యవారి యొక్క స్తోత్రం చేసి అమ్మవారి స్తోత్రం చేస్తే అమ్మవారు ప్రీతి పొందుతుంది. అందుకే సౌందర్యలహరికి ముందు శివానంద లహరి చదివి సౌందర్యలహరి చదువుతారు. అందుకని సోమవారం నాడు, సోమ అంటే స ఉమ, ఉమతో కలిసినటువంటి సాంబ సదాశివుడు. అసలు ఆ రోజేటువంటి రోజు. అందుకని సోమవారం నాడు ఉదయం ఇక్కడ లోపల ఉన్నటువంటి పెద్ద హాల్లో అమ్మవారి యొక్క మూర్తిని, అంటే సాక్షాత్ అమ్మవారు వస్తారు ఆ రోజున. వచ్చి ఉదయం 8 అయ్యేటప్పటికి కూర్చుంటారు. ఎవరెవరు 8 గంటలకి సువాసినులు పురుషులు ఎవరైనా మేము చదువుతామండి అని ఉత్సాహం ఉన్నవాళ్లు వస్తే ఆ రోజున మీరు చెయ్యవలసింది ఒక్కటే, ఆవిడ నామపారాయణ ప్రీత. ఏం అట్టహాసపు పూజ అక్కర్లేదు. మీరు పరమ పవిత్రంగా నామాలు చెప్తే చాలా ఆవిడ పొంగిపోతుంది. అందుకని ఆ రోజున ఏం చేస్తున్నామంటే 8 గంటల కల్లా ఎంతమంది వస్తే, ఒకవేళ పురుషులు ఆ నామం చెప్పాలి అనుకుంటే పైన చొక్కా బనీను తీసేస్తే మాత్రమే. మేము చొక్కా బనీను తీయలేమండి, మాకు అది ఆనందం అనుకున్న వాళ్ళ విషయంలో మేమేమనం. దాని గురించి ఏమీ ఇబ్బంది లేదు, మీరు వేసుకోండి. కానీ నామములు చెప్పడానికి మాత్రం వీల్లేదు. చొక్కా బనీను తీసి వీలైతే ఒక తెల్లటి లుంగీలా కట్టుకోండి. పోని పంచెలా కట్టుకోవడం చేత కాకపోతే లుంగీలా కట్టుకోండి. ఇంత చైతన్యం ఇచ్చి మన కోసం ఇంత తాపత్రయపడే అమ్మ దగ్గర అమ్మా అని 1000 మాటలు పిలవడానికి ఒక్క రోజున మన మీద చొక్కా తీసేసి ఉత్తరీయం వేసుకుని ఒక తెల్లటి లుంగీ పంచె కట్టుకుని అక్కడ అద్భుతంగా వేద పండితులు వచ్చి అమ్మవారికి ఆవాహన చేసి పూజ చేసి 3-4 వేల సింహాచల సంపంగి పుష్పాలు విశాఖపట్నం నుంచి తెప్పిస్తున్నారు బుట్టలు. అవన్నీ అమ్మవారికి మీ అందరూ, నేను అక్కడ వేదిక మీద కూర్చుని ఓం శ్రీమాత్రే నమః అంటాం. మీ అందరూ శ్రీమాత్రే నమః అంటారు. మీరు అన్నప్పుడు సంపంగి పూలు అమ్మవారి పాదాల మీద పడతాయి. ఇదంతా అయిన తర్వాత ఓం జాతవేదసే సునవామసో మమ రాతి యతో నిదహాతి వేదః సనః పరుషదత దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాప్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అని ఆ దుర్గా సూక్తంతో మంత్రపుష్పం పూర్తి చేస్తే ఇక్కడ మంగళ వాయిద్యాల సెట్ పైనుంది కాబట్టి అది ఒక్కసారి మోగుతుంది. అన్ని దేవాలయాల్లో నీరాజనం ఇస్తారు. ఇచ్చి ఆ రోజు అమ్మవారి పాదముల మీద పడినటువంటి సంపంగి పూలు, సంపంగి పువ్వుతో అమ్మవారికి పూజ చేస్తే గొప్పతనం ఏమిటో రేపటి ఉపన్యాసంలో చెప్తాను, కబరీబంధం గురించి. ఆ సంపంగి పూలు అమ్మవారి పాదముల మీద పడ్డ పువ్వులు తీసి సువాసినులందరికీ ప్రసాదంగా ఇచ్చేస్తారు. అవి మీరు కబరీబంధం మీ యొక్క జటలో ధరించి చక్కగా ఇంటికి వెళ్ళవచ్చు. ప్రసాదం, అమ్మవారికి వస్త్రాలు. పాప గోపాలకృష్ణ గారు ఇంతమంది వస్తున్నారండి, వీళ్ళందరూ కూడా పూజ చేసుకునేటటువంటి అవకాశం కల్పించాలని వారు తాపత్రయపడి ఇవన్నీ ఏర్పాటు చేశారు. అందుకని సోమవారం నాడు మీలో ఆసక్తి కలిగిన వారు 8 దాటిన తరువాత వచ్చిన వారు మాత్రం చూడడానికి కూర్చోండి, పూజలో నామాలు చెప్పడానికి వద్దు. 8 లోపల రాగలిగితే ఎంతమంది అకామిడేట్ అయితే అంతమంది లోపల కూర్చుని మనం చేద్దాం. ఎందుకని చైతన్య కుసుమ ప్రియ, మీరు వచ్చేటప్పుడు మీకు తోచినవి చక్కగా అరవిరిసిన పూలు, ఆ రోజు పూసినటువంటి పూలు, చక్కగా చైతన్యవంతంగా ఉన్నటువంటి పూలు 2 పూలో 3 పూలో ఎన్ని పూలు వీలైతే అన్ని పువ్వులు పట్టండి. ఆ పువ్వులు అక్కడ ఇచ్చేస్తే 7:45 అయ్యేటప్పటికి పువ్వులు ఇచ్చేయడం అయిపోవాలి. చక్కగా పూజ చూసి
అందరూ మళ్ళీ ఆ పువ్వులు ప్రసాదంగా తీసుకుని వెడుదురుగారు. ఎందుకని ఏర్పాటు చేశారు ఇవన్నీ? ఏదో శ్లోకం చెప్పుకోవడం కాదు, ఆ శ్లోకం చెప్పుకున్నప్పుడు ఆ ఆనందాన్ని కూడా అనుభవింపచేసి అమ్మవారి అనుగ్రహం ప్రసరింప చెయ్యాలి అని వారికి ఆ భావన అమ్మవారు కల్పించింది. అందుచేత జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనిక. దరిద్రులైన వారు ఉంటారు. ఏమండి, అవిద్య నిజమే, మోక్షాన్ని పొందాలి, కానీ వాటి సంగతి అలా ఉంచండి, మాకు ఈ జన్మలో ఇప్పుడు కోరికలు తీరలేదు, మరి సంసారంలో ఉన్నాం కదా, మాకు దరిద్రం ఉంది, డబ్బు లేదు, బాధలు పడుతున్నాం, ఎన్నో కష్టాల్లో ఉన్నాం, మా కష్టాలు ఎలా తీరుతాయి అంటే శంకరులు దానికి మార్గం చెప్తున్నారు. జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనిక. అమ్మవారట దరిద్రులైనటువంటి వారు కోరికతో వెళ్లి ఇలా అమ్మవారి పాదముల దగ్గర ఒక్కసారి నమస్కారం చేసి ఆవిడ పాదములకు పట్టిన పరాగములో ఒక ధూళికణం వచ్చి మీద పడితేట వాడి మెళ్ళో చింతామణి మాల పడిపోయినట్టే. ఎందుకని? ఆ ధూళి కణం చింతామణుల యొక్క మాలతో సమానం. ఒక్క చింతామణి ఉంటేనే చాలా గొప్ప. ఎందుకని? మనకి కోరికలు తీర్చగలిగినటువంటివి 3 ఉంటాయి: కామధేనువు, కల్పవృక్షము, చింతామణి. ఇందులో కామధేనువు చాలా గొప్పది. కల్పవృక్షం అంటే సాధారణంగా మనం దేవతల దగ్గర ఉంటుంది అని అనుకుంటాం. కల్పవృక్షములు మళ్ళీ 5గా ఉంటాయి. 1 కల్పవృక్షము, 2 మందారము, 3 పారిజాతము, 4 ఆ ఉన్న వాటిల్లో పారిజాతము, సంతానము, హరిచందనము అని 5 చెట్లు. ఈ 5 చెట్లు కల్పవృక్షాలే. ఈ 5 చెట్లు కూడా దేవతా వృక్షాలు. ఇవి కోరికలు తీర్చేటటువంటి చెట్లు. ఈ చెట్లు మీరు వెళ్లి ప్రార్థన చేస్తే అవి తమ చేతులలా ఉండేటటువంటి చిగురుటాకుల దగ్గర మీ కోరిక తీర్చగలిగినటువంటి ఫలితాన్ని మీకు అందిస్తాయి. ఇంకా చింతామణికున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అసలు చింతామణి ఎలా వచ్చిందంటారో తెలుసా? కొంతమంది అమ్మవారు ఉన్నటువంటి ఇంట్లో అమ్మవారిని తలుచుకుంటే కోరిక తీరుతుంది, ఆవిడ పాదములను స్మరిస్తే. అటువంటి తల్లి ఆ ఇంట్లో ఉండడం వల్ల ఆ ఇంటి ఇటకలకే ఆ గుణం వచ్చింది. అందుకని చింతామణి పాణిగ్రాహి అని పేరు పరమశివుడికి. అమ్మవారే ఓ పెద్ద చింతామణి. చింతామణి అంటే ఏమిటి? మీరు నోరు విప్పి చెప్పక్కర్లేదు. కల్పవృక్షం దగ్గరికి వెడితే మీరు నోరు విప్పి చెప్పాలి. చింతామణి దగ్గరికి వెడితే మీరు నోరు విప్పి చెప్పక్కర్లా, లోపల చింతిస్తారు మనస్సు చేత. నాకు ఈ కోరిక ఉంది స్వామి, నాకు ఈ కోరిక తీరితే బాగుండు, నీకు తప్ప ఎవరికి చెప్పనమ్మా, నువ్వు అమ్మవి అంటే అస్తమానం కోరికలు చెప్పమనే. నిజంగా అది చాలా సహేతుకమైన కోరిక అయితే ఒక పిల్ల అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని చెప్పుకున్నట్టు అరమరికలు లేకుండా మీరు అమ్మవారి యొక్క మూర్తిని పెట్టుకుని అది ఫోటో అని అనుకోకుండా అమ్మవారే నా ఎదురుగుండా కూర్చుందని అమ్మవారి పాదాల మీద తల పెట్టుకుని, అమ్మా నాకు ఈ కోరిక ఉందమ్మా, నువ్వు తప్ప ఎవరు తీరుస్తారమ్మా నాకు ఈ కోరిక, నువ్వు రక్షించాలమ్మా అని ప్రార్థన చేస్తే అమ్మవారి పాదములకు పట్టినటువంటి పరాగములో ఒక రేణువు తల మీద పడిందా, ఆ రేణువు ఎంత శక్తి కలిగిందంటేట అది చింతామణి గుణనిక, చింతామణుల యొక్క మాలక అది.